ప్రైజ్ ది లార్డ్. మరి ఒక రోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకు అందిస్తున్నాడు. ఆయన మనకి చెప్తున్నాడు, నీ ముందర నడుచుచు నిన్ను బలపరుస్తున్నానని చెప్తున్నాడు. మన ముందర నడుస్తూ మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను మనకంటే ముందుగా అవి మన దగ్గరికి రాకుండా ఆయన వాటిని తొలగిస్తున్నారు. మనం చేయు ప్రతి పనిలో కూడా ఆయన ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రజలు కూడా ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ప్రయాణం చేశారు అని అంటే వారి ముందు ఎవరు నడిచారు చెప్పండి? మన దేవుడైన యెహోవా. మధ్యలో ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ప్రయాణించారు అని అంటే వారి ముందర ఎవరు నడిచారు చెప్పండి? మన తండ్రి అయిన యెహోవా. మధ్యలో అనేకమైన ఆటంకములు వచ్చాయి ఇశ్రాయేలీల ప్రజలకు. ఫరో అడ్డుపట్టడం కానీ, ఎర్ర సముద్రం అడ్డు రావడం కానీ, మధ్యలో ఇంకా అనేకమైన ఆ మార్గము గుండా అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిదీ వారి యొద్ద నుండి తొలగించి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అప్పగించాడు మన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన ఎర్ర సముద్రం లాంటి అడ్డంకులు ఉన్నాయేమో. ఆనాడు ప్రభువు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించాడు. ఈరోజు ఏదైతే నీ ముందు ఎర్ర సముద్రంగా అడ్డుగా ఉన్నదో ప్రభు ఈరోజే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ముందు నడిచేవాడును నేనే అని. ప్రభువు మన ముందుండగా మనకు భయం ఎందుకు చెప్పండి? ప్రభువు మన ముందు నడుచుచుండగా మనకి దిగులెందుకు చెప్పండి? ఎర్ర సముద్రం సైతం అడ్డొచ్చినప్పుడు ప్రభువారు దాన్ని 2 ముక్కలుగా చీల్చి ఆరిన నేల మీద వారిని ప్రయాణింపజేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఎర్ర సముద్రంలా నీ ముందుందా? ప్రార్థించు. ఖచ్చితంగా దానిని నీ ముందు నుండి తొలగిస్తాడు. ఇశ్రాయేలీలు ప్రయాణిస్తున్నప్పుడట ఒకానొక సమయంలో నీళ్లు దొరకలేదట. వాళ్ళు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వరుసగా 3 రోజులు ప్రయాణించినప్పుడు వారికి మధ్యలో దాహం వేసి నీళ్లు దొరకలేదట. మనం నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తాం ఈ సందర్భాన్ని. నీళ్లు దొరకనప్పుడు మేము ఐగుప్తులోనే ఉండుంటే బాగుండేది కదా, అక్కడ మాకు తినుటకు తాగుటకు అన్నీ ఉన్నాయి, అక్కడ ఉంటేనే బాగుండేది కదా అన్నట్టు సనుగుకున్నారు. దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని పరీక్షిస్తాడు. కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని, ప్రభువా నాకే ఎందుకు ఇన్ని శ్రమలని మనం అనుకుంటున్నామే. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అలాగే సనుక్కున్నారు. చూడండి, ఎర్ర సముద్రాన్ని సైతం పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపింపజేసిన దేవుడికి వారికి నీళ్ళు అందించడం పెద్ద ఇబ్బందా చెప్పండి? దేవుడు మన హృదయాలను దర్శిస్తాడు, వీరు ఏ సమయంలో ఏ విధంగా ఉంటున్నారు అని. అయితే వాళ్ళు నీళ్లు దొరకక మారా అనే ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుడు ఆ చేదు నీళ్లను మధురంగా మార్చాడు. నీ జీవితంలో చేదు అనుభవాలు, ఎర్ర సముద్రం లాంటి కష్టాలు, సమస్యలు నీ ముందున్నాయా? అవి దేవుడు నిన్ను పరీక్షించడానికే, నీ విశ్వాసతను పరీక్షించడానికే. నాకే ఎందుకు ఈ శ్రమలను నువ్వు ఎప్పుడూ కూడా కుంగిపోవు. దేవుని స్తుతించు. దేవుని సన్నిధి యందు నిలిచి ఆయన యందు ప్రార్థించు. ఆయన ముందు మోకాళ్ళుని ప్రార్థించు. చేదు నీళ్ళని మధురంగా మార్చిన నా దేవుడు నీ ముందున్న చేదు అనుభవాలను, సమస్యలను, ఎర్ర సముద్రంలా అడ్డొచ్చిన ప్రతి సమస్యను ఈరోజు నీ ముందు నుండి తొలగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ ముందు నడుచుచూ నీకు తోడై ఉన్నాడు. ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన నీకు ముందుగా నడుచుచూ నీ ఎదురున్న ప్రతి సమస్యను తొలగిస్తున్నాడు. నీకు అడ్డొస్తున్న ప్రతి సాతాను క్రియలను ఆయన తొలగిస్తున్నాడు.
ఈరోజే దేవుని వద్దకు రా. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించు. గొప్ప మార్పుని నువ్వు చూస్తావు. ఆనాడు ఇశ్రాయేలీలకు అడ్డొచ్చింది ఎర్ర సముద్రం. ఆ సముద్రాన్ని సైతం చీల్చాడు. చేదుగా ఉన్న నీళ్లను మధురంగా మార్చాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలతో అయితే నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు, ఏ చేదు అనుభవాలతో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఈరోజు వాటన్నిటినీ నేను తొలగిస్తున్నాను. ప్రార్థిద్దామా? మహాపరిశుద్ధుడవును, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీవు మా ముందు నడుచుచు మాకు తోడై ఉన్నావు అని నువ్వు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడు. అవును తండ్రి, మీరు మా ముందు నడుచుచు మాకు తోడై ఉన్నారు కాబట్టే ఈరోజు సజీవుల లెక్కలో మేమున్నాం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీలకు అడ్డుగా ఉన్న ప్రతి దానిని మీరు తొలగించి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి ఇచ్చారు ప్రభువా. ప్రార్థిస్తున్నా ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారి ముందు ఏ అయితే అడ్డుగోడలు ఉన్నావో అవి ఇప్పుడే కూల్చివేయాలి. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఏవైతే వారి ముందున్నావో వాటిని చీల్చివేయండి అయా. చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధురంగా మార్చి నీకు స్తోత్రం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్క వారిని మీరే దర్శించండి. వారి జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకుని రండి. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చింతకు చేర్చుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తాను. యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాగ్దాన సందేశాలు మీ తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.